రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అడాల్ఫ్ హిట్లర్ కేవలం దేశాలను మాత్రమే కాదు, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సంపద మీద కూడా కన్నేశాడు. హిట్లర్ సిద్ధాంతం ఒక్కటే: ఒక అద్భుతమైన వస్తువు కనిపిస్తే అది నాజీల సొంతం కావాలి. ఒకవేళ అది మనకు దక్కకపోతే ఇంకా ఎవ్వరికీ ఆ సంపద దక్కకూడదు. హిట్లర్ ఈ మొండితనమే ప్రపంచంలోని ఒక అద్భుతాన్ని చరిత్ర పూటల్లో నుంచి మాయం చేసింది. అదే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన అంబర్ రూమ్. రష్యా సగర్వంగా చెప్పుకునే ఈ ప్రపంచ 8వ వింతను హిట్లర్ సైన్యం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దొంగిలించింది. కానీ యుద్ధం ముగిసే సమయానికి ఏమైందో ఏమో, ఆ గది ప్రపంచానికి కనిపించకుండా పోయింది. ఇంతకీ నాజీలు ఆ నిధిని ఏం చేశారు? రష్యా సైన్యానికి దక్కకుండా ఉండాలని ఆ నిధిని రహస్య సొరంగాల్లో దాచిపెట్టారా? లేదా ఆ బంగారు నిధి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట భద్రంగా ఉందా అనే వివరాలు నేటికి ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. చరిత్రకారులు, సైనికులు, ఎంతోమంది నిధి వేటగాళ్ళు దశాబ్దాలుగా వెతుకుతున్న ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? హిట్లర్ దాచిన అజ్ఞాత నిధి కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో కోసం ఎన్నో గంటలు శ్రమించాను. మీరు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని మనందరికీ తెలుసు. మన దేశంలోని ప్రేమకు చిహ్నమైన షాజహాన్ నిర్మించిన తాజ్మహల్, అలాగే చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉన్న కొలోసియం, జోర్డన్లోని పెట్రా, మెక్సికోలోని చిచెన్ ఇట్జా, పెరూలోని మచ్చు పిచ్చు, బ్రెజిల్లోని క్రైస్ట్ ది రీడీమర్. కానీ ఈ 7ంటిని తలదన్నేలా ప్రపంచంలో ఒకప్పుడు 8వ వింత కూడా ఉండేది. అదే 1701లో జర్మనీలో నిర్మించిన అంబర్ రూమ్. హిట్లర్ కన్నుపడిన ఈ అంబర్ రూమ్ విలువ ఎంతో తెలుసా? 2016 లెక్కల ప్రకారమే అక్షరాల $500 మిలియన్. కానీ నేటి మార్కెట్ విలువ ప్రకారం చూస్తే దీని విలువ దాదాపు $780 మిలియన్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా క్లియర్గా మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 6,500 కోట్ల రూపాయలు ఉంటుందంట. ఓ బంగారు గది విలువ ఇన్ని వేల కోట్లు ఎందుకు ఉంటుందని మీకు అనుమానం రావచ్చు. అయితే ఈ రూమ్ తయారీ కోసం ప్రపంచంలోనే అరుదుగా లభించే 6 టన్నుల స్వచ్ఛమైన అంబర్ యూజ్ చేశారు. ఆ కాలంలో అంబర్ని బంగారం కంటే విలువైనదిగా చూసేవారు. అలాగే వందల కిలోల బంగారం, విలువైన వజ్ర వైడూర్యాలను కూడా వాడారు. ఇప్పుడు అంబర్ రూమ్ రెడీ చేయడం కోసం వాడిన అంబర్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని లక్షల ఏళ్ల క్రితం అడవుల్లోని చెట్ల నుండి కారిన జిగురు అలాగే భూమిలో పూడుకుపోయి కాలక్రమేణా గట్టిపడి ఒక శిలాజంగా మారింది. దీనినే అంబర్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మైనంలా మెరుస్తుంది. చూడటానికి పారదర్శకంగా ఉన్న రాయిలా చాలా గట్టిగా ఉంటుంది. నిజానికి ఇది కొన్ని వేల ఏళ్ల నాటి ఒక రకమైన వృక్ష జిగురు. ఇది జర్మనీలోని బాల్టిక్ సముద్ర తీరంలో ఎక్కువగా దొరికేది. ఇప్పుడు మనం అంబర్ రూమ్ ఎవరు తయారు చేశారు, ఆ గది జర్మనీ నుంచి రష్యాకు ఎలా చేరింది, ఇందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. జర్మనీ రాజు ఫ్రెడరిక్ I తన భార్య సోఫీ షార్లెట్ మీద ఉన్న అమితమైన ప్రేమకు గుర్తుగా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన విలాసవంతమైన ఒక గదిని నిర్మించాలని అనుకున్నాడు. అలా రాజు బంగారు కాంతితో మెరిసిపోయేలా ఎంతో విలువైన అంబర్ అలాగే బంగారంతో ఒక రూమ్ని తయారు చేయించాలని మంత్రులను ఆదేశించాడు. నిజానికి 1701లో దీనిని బెర్లిన్లోని చార్లోటెన్బర్గ్ ప్యాలెస్లో నిర్మించాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అద్భుత కట్టడాన్ని బెర్లిన్ సిటీ ప్యాలెస్కు మార్చాల్సి వచ్చింది. ఫ్రెడరిక్ I రాజు ఎంతగానో కలలు కన్న గోల్డ్ రూమ్ నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే ఆయన కన్నుమూశారు. ఆ అద్భుత కట్టడం పూర్తవ్వడం చూడకుండానే ఆయన మరణించడం నిజంగా ఒక విధి వైపరీత్యం. బహుశా ఆయన కలను చూసి ఆ విధి కన్ను కుట్టిందో ఏమో. నిర్మాణం పూర్తి కాకముందే ఆయనను తీసుకెళ్లిపోయింది. ఆయన తర్వాత రాజ్యానికి వచ్చిన ఫ్రెడరిక్ విలియం I ఆలోచనలు తండ్రికి పూర్తి భిన్నంగా ఉండేవి. ఆయనకు కలల మీద ఆసక్తి ఉండేది కాదు. ఫ్రెడరిక్ విలియం Iకి యుద్ధం చేయడం అంటేనే ఎంతో ఇష్టం. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. విలియం Iకి ఉన్న ఈ వార్ పిచ్చి అంబర్ రూమ్ ఫ్యూచర్ని ఒక ఊహించని మలుపు తిప్పింది. ఎందుకంటే 1716వ సంవత్సరంలో యూరప్ మొత్తం గ్రేట్ నార్థన్ వార్ సెగలతో రగులుతోంది. ఈ యుద్ధం ఒకవైపు స్వీడన్, మరొక వైపు
రష్యా ప్రుసియాల కూటమి మధ్య జరుగుతోంది. అప్పట్లో స్వీడన్ రాజు 12వ చార్లెస్ ఒక తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో చార్లెస్ను అడ్డుకోవడం రష్యా ప్రుసియా రాజులకు చాలా ముఖ్యం. అందుకే అతడిని ఓడించి తమ రాజ్యాలను కాపాడుకోవడానికి వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కలల కంటే యుద్ధ తంత్రాన్ని నమ్మిన విలియం I ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్ ని ప్రసన్నం చేసుకోవడానికి తన తండ్రి ఎంతగానో ఇష్టంగా నిర్మించిన ఈ అంబర్ రూమ్ ప్యానెల్స్ ని అతనికి కానుకగా ఇచ్చేశాడు. అలా ఈ అమూల్యమైన అంబర్ రూమ్ జర్మనీ నుంచి రష్యాకు తరలిపోయింది. అద్భుతమైన గదిని బహుమతిగా అందుకున్న రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్ ఫ్రెడరిక్ విలియం I 55 మంది ఆజానుబాహులైన సైనికులను కానుకగా ఇచ్చాడు. నిజంగా ఇది ప్రపంచంలోనే ఒక వింతైన బేరం. ఎందుకంటే ఒకరికి ప్రపంచ 8వ వింతైన అంబర్ రూమ్ దక్కితే యుద్ధమే లోకంగా బతికే విలియంకు మాత్రం ఆజానుబాహులైన సైనికులు దక్కారు. రష్యా చేరుకున్న ఈ అంబర్ ప్యానెల్స్ ని మొదట వింటర్ ప్యాలెస్ లో ఉంచారు. అయితే 1755లో పీటర్ ది గ్రేట్ కుమార్తె ఎలిజాబెత్ వీటిని కేథరిన్ ప్యాలెస్ కు మార్పించింది. అక్కడ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ బార్టోలోమియో రాస్టెల్లి పాత ప్యానెల్స్ కు మరిన్ని అద్దాలు, బంగారు పూత పూసిన శిల్పాలను జోడించి ఆ గదిని ప్రపంచం చూసి అబ్బురపడేలా రీడిజైన్ చేశాడు. ఉదయాన్నే అంబర్ రూమ్ గోడల మీద సూర్యకాంతి పడగానే ఆ రూమ్ మొత్తం గోల్డెన్ కలర్ లో మెరిసిపోతూ ఒక రేంజ్ లో కనిపించేది. అలా దాదాపు 200 ఏళ్ల పాటు రష్యా రాయల్ ఫ్యామిలీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ గదిని చూసి ప్రపంచమే షాక్ అయ్యేది. అంబర్ రూమ్ లుక్, రిచ్నెస్ ను చూసి అందరూ ఫిదా అయిపోయేవారు. అందుకే దీనిని అప్పట్లో వరల్డ్ 8th వండర్ అని పిలిచేవారు. కానీ ఇంతటి అద్భుతమైన చరిత్రకు ఒక చీకటి అధ్యాయం మొదలవబోతోందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. సరిగ్గా అప్పుడే ప్రశాంతంగా ఉన్న రష్యా ఆకాశంలో రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 1939లో జర్మనీ నియంత హిట్లర్ పోలాండ్పై దాడి చేయడంతో ఈ మహాయుద్ధం మొదలైంది. ఒకవైపు జర్మనీ, జపాన్, ఇటలీ, మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా దేశాల మధ్య జరిగిన ఈ పోరాటం ప్రపంచ చరిత్రనే మార్చేసింది. 1941లో హిట్లర్ సైన్యం రష్యా మీద దాడి చేసినప్పుడు వారి కన్ను ఈ గదిపై పడింది. అయితే హిట్లర్ సైన్యం నుంచి అంబర్ రూమ్ ని కాపాడుకోవడానికి రష్యా అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారికి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే అంబర్ రూమ్ ని ప్యానెల్స్ గా విడదీసి వేరే చోటికి తరలించాలని చూశారు. కానీ ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించడం వల్ల అంబర్ రూమ్ విడదీస్తున్నప్పుడు ముక్కలు ముక్కలుగా పగిలిపోతున్నాయి. బలవంతంగా విడదీస్తే అప్పుడు అద్భుత కళాఖండం నాశనం అయిపోతుందని వారికి అర్థమైంది. దీంతో రష్యన్ అధికారులు ఒక ఐడియాను ఇంప్లిమెంట్ చేశారు. వారు అంబర్ రూమ్ మొత్తం నార్మల్ రూమ్ లా కనిపించేలా రూమ్ గోడలకు వాల్ పేపర్ ని అంటించారు. కానీ హిట్లర్ సైన్యం నాజీలకు అంబర్ రూమ్ గురించి పూర్తి సమాచారం అందింది. కేవలం 36 గంటల్లోనే ఆ గదిని ముక్కలు ముక్కలుగా విడదీసి 27 పెద్ద పెట్టెల్లో నింపి జర్మనీలోని కొనిగ్స్బర్గ్ కోటకు రైలులో తరలించారు. అక్కడ మళ్లీ ఆ గదిని అమర్చి తమ విజయానికి చిహ్నంగా ప్రజల సందర్శనకు ఉంచారు. దాదాపు 4 ఏళ్ల పాటు ఆ అంబర్ రూమ్ నాజీల అధీనంలోనే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ఒక మలుపు తిరిగింది. 1945లో యుద్ధం ముగిసే సమయానికి అంబర్ రూమ్ ఉన్న కొనిగ్స్బర్గ్ కోటపై బ్రిటిష్ వైమానిక దళాలు భారీ బాంబు దాడులు చేశాయి. ఆ దాడుల్లో ప్యాలెస్ మొత్తం ధ్వంసమైంది. అందులో ఉన్న అంబర్ గది కూడా పూర్తిగా ధ్వంసమైందని అంతా భావిస్తున్నారు. అయితే చరిత్రకారుల్లో కొందరు మాత్రం నాజీ అధికారులు ఆ అంబర్ గదిని ఎక్కడో దాచిపెట్టారని చెబుతున్నారు. మరికొందరు బాంబు దాడుల్లో అంబర్ గది ముక్కలైపోయిందని, భూమిలో కూరుకుపోయిందని అంటున్నారు. అలాగే ఆ విలువైన నిధిని ఓడలో తరలిస్తుండగా సముద్రంలో మునిగిపోయిందని కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది. అయితే అంబర్ రూమ్ ఆచూకీ కనుగొనడానికి ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎంతో మంది విఫలమయ్యారు. అసలు ఆ బంగారు గది ఉందో లేదో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కానీ 1997లో ఒక చిన్న క్లూ దొరికింది. జర్మనీలోని ఒక వ్యక్తి దగ్గర ఆ గదికి సంబంధించిన ఒక అసలైన మొజాయిక్ ప్యానల్ దొరికింది. అది ఒక నాజీ ఆఫీసర్ కుమారుడి వద్ద ఉందని తేలింది. అంటే ఆ గది పూర్తిగా కాలిపోలేదు, దాన్ని ఎవరో ముక్కలు ముక్కలుగా చేసి విడగొట్టి దాచారని అర్థమైంది. ఇది ఇలా ఉంటే ఈ మిస్టరీ వెనుక ఒక భయంకరమైన నిజం కూడా దాగి ఉంది. అదేంటంటే ఈ అంబర్ రూమ్ ను దొంగిలించిన లేదా దాన్ని తాకాలని ప్రయత్నించిన ఒక అదృశ్య శక్తి వారిని
వెంటాడుతుందని చెబుతారు. అదే అంబర్ రూమ్ శాపం. ఎందుకంటే ఈ నిధి ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించిన ఎందరో చరిత్రకారులు, అధికారులు వింతైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిని భయంతో ది కర్స్ ఆఫ్ ది అంబర్ రూమ్ అని పిలుస్తారు. ఇక చివరకు ఒరిజినల్ అంబర్ రూమ్ దొరకదని ఫిక్స్ అయిపోయిన రష్యా గవర్నమెంట్ ఒక క్రేజీ డెసిషన్ తీసుకుంది. ఆనాటి ప్రపంచ 8వ వింతను మళ్ళీ రీక్రియేట్ చేయాలని డిసైడ్ అయి 1979లో రీకన్స్ట్రక్షన్ పనులను స్టార్ట్ చేసింది. కేవలం పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను చూస్తూ 6 టన్నుల అంబర్, స్వచ్ఛమైన బంగారంతో ఆ అద్భుత కట్టడాన్ని మళ్ళీ సృష్టించడం సామాన్యమైన విషయం కాదు. ఊహకు అందని ఆ కళాఖండాన్ని దాదాపు 24 ఏళ్ల పాటు కష్టపడి పునర్నిర్మించారు. అలా ఫైనల్ గా 2003లో ప్రపంచానికి అంబర్ రూమ్ దర్శన భాగ్యం మళ్ళీ లభించింది. ఈ అంబర్ రూమ్ నిర్మించడం కోసం జర్మన్ కంపెనీ రూర్గాస్ $3.5 మిలియన్ ఖర్చు పెట్టింది. ఇప్పుడు మనం సెయింట్ పీటర్స్బర్గ్ లో కేథరిన్ ప్యాలెస్ లో చూస్తున్నది ఈ కొత్త గదిని. ఇది డూప్లికేట్ అయిన పాత అంబర్ రూమ్ రాయల్ లుక్ కి ఏ మాత్రం తీసిపోదు. కానీ ఎన్ని వేల కోట్లు పోసినా ఆ ఒరిజినల్ అంబర్ రూమ్ వెనుక ఉన్న మిస్టరీని మాత్రం మళ్ళీ సృష్టించలేం. మరి అసలు సిసలైన అంబర్ రూమ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట రహస్యంగా దాగి ఉందా, లేక చరిత్రలో కలిసిపోయిందా అనేది నేటికి ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. మీకు ఈ అంబర్ రూమ్ స్టోరీలో ఏది నిజం అనిపిస్తుందో కింద కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని హిస్టరీ రహస్యాల కోసం నెవర్ ఓపెన్ వాల్ట్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.